కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆడవాళ్లను చులకనగా చేసి మాట్లాడిన జగ్గారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేసింది. పెద్ద కాంగ్రెస్ నాయకుడు మీ ఆడవాళ్లకు పాలిటిక్స్ ఎందుకు అని అన్నారని, కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టిందే ఆడవాళ్ల వల్ల అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నేనెవరో చనిపోయాక ఇందిరాగాంధీ, సోనియా గాంధీ కాపాడారని, ఆడవాళ్లు బతుకమ్మలు పెట్టుకోవాలా, రాజకీయం చేయాలా అనే మాటలు మాట్లాడొద్దన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ ను ప్రశ్నించారు. గాంధీ గారిని ఎందుకు తెచ్చుకున్నారు? మీరు ఆమెను ఎందుకు ఎంపీ చేసిండ్రు? మన స్టేట్ ఇన్ఛార్జ్ ఎవరు? మహిళ మీనాక్షి నటరాజన్. అన్నిటికన్నా ఎక్కువ నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారిని, రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇది మీ పార్టీ అఫీషియల్ వ్యూనా? ఆడవాళ్ళు కేవలం బతుకమ్మలు ఆడుకోవాలనా? ఆడవాళ్ళు పాలిటిక్స్ మాట్లాడొద్దా? ఆడవాళ్ళు వచ్చి పని చేద్దా? దీన్ని మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఇట్లా అడ్డగోలుగా ఆడవాళ్ళ మీద మాట్లాడినటువంటి మీ జగ్గారెడ్డి మీద ఏం చర్య తీసుకుంటుందో ఇలా తెలంగాణ మహిళా లోకమంతా కూడా చూస్తుంది. మీరు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము బుద్ధి చెప్తాం. నిర్మలమ్మ అంటే జగ్గారెడ్డి అన్న వైఫ్, ఆమె ఇలా టీఎస్ఐసి చైర్మన్గా ఉన్నది. నేను నిర్మలమ్మను, జగ్గారెడ్డి అన్న బిడ్డ ఉన్నది జయమ్మ, అమ్మాయి కూడా పాలిటిక్స్లో తిరుగుతుంది. నేను వాళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నా, అమ్మ మీ నాన్న మహిళలకు క్షమాపణ చెప్పే వరకు జర ఇంటికి వస్తే ఫుడ్ పెట్టకండి అమ్మ, ఎందుకంటే మహిళలు లేకుండా ఏమీ కూడా నడవదు. కానీ మహిళల మీద అడ్డగోలుగా నోరుబారేసుకున్నటువంటి జగ్గారెడ్డి గారిని వారి కుటుంబ సభ్యులే బాగు చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.